ఈ సమావేశానికి ఆహ్వానించిన టీఎఫ్టీయు తెలంగాణ కార్మిక సమాఖ్య నాయకులకు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ ప్రజా సంఘాల కార్మిక సంఘాల మరియు కళాకారుల సంఘాల నాయకులకు మరియు అక్క విమలక్క గారికి మరియు అందరికీ పేరు పేరున నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకు అందరికీ వివిధ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమం గతంలో డబల్ బెడ్రూమ్ల విషయంలో గత కాంగ్రెస్ పార్టీ ఏదైతే 523 సర్వే నెంబర్లో పేదలకు అర్హులైన పేదలకు అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం 60 గజాలు 70 గజాలు సరిపోతాయి, ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్లు ఉండాలని చెప్పి ఏదైతే ఆశ కల్పించి అందరితో గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మొత్తం తిరిగి వాపసు తీసుకోవడం జరిగింది. వాపసు తీసుకున్న తర్వాత అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళకు సంబంధించిన అన్ని ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ వాళ్ళకు సంబంధించిన తెలంగాణ టీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు అధికారంలోకి రావడానికి ఎప్పటికప్పుడు పేద ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ పేద ప్రజలను అన్యాయానికి గురి చేసింది. అది అందరికీ తెలిసిన అంశమే. నిజంగా డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చారు అంటే ఎవరైతే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసిరో ఆ నాయకులకు ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అండదండలు ఆర్థికంగా అన్ని రకాలుగా ఎక్కడైతే ఉద్యమం మొదలవుతుందో ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆ నాయకునికి ఒక 5 ఇండ్లు 10 ఇండ్లు ఎరగా వేసి ఎక్కడ ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అనగదొక్కారు. ఎవరైతే మళ్ళీ ఉద్యమం చేస్తారో అప్పుడు పోలీసులను ఒక అస్త్రంగా ఉపయోగించి కేసులు చేసి వాళ్ళని జైల్లో పెట్టి పంపించిన సందర్భాలు ఎన్నో చూసినాం. కౌన్సిలర్లు ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో అప్పుడు టీఆర్ఎస్ వేరే పార్టీలో గెలిచిన కౌన్సిలర్లను కూడా మభ్యపెట్టి మీకు ఇల్లు ఇవ్వాలంటే మా పార్టీలకు రావాలని చెప్పి ప్రలోభ పెట్టి వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళకు మద్దతుగా ఉంటే వాళ్ళు చేసిన అన్ని అంశాలకు వాళ్ళకి ఎన్నుదన్నుగా ఉంటే తప్ప ఏ పథకము అమలు కాదు అని ఒక సంకేతం వాళ్ళు ఇస్తూనే అందరినీ ఏకపక్షంగా అంటే ప్రతిపక్షం లేకుండా చేసారు. రాష్ట్రం యొక్క పరిస్థితులని మనం ఒక మహబూబ్నగర్ పరిస్థితిని తీసుకుంటే రాష్ట్రంలో జరిగిన నిర్బంధకాండ కంటే ఒక 10 నిర్బంధకాండ ఈ మహబూబ్నగర్లో జరిగింది. ఎవడు కనీసం ప్రశ్నించలేడు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడలేడు. ప్రాథమిక హక్కైనా మనం ప్రశ్నించే మన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించి వేసి కేసులు నమోదు చేయడం జరిగింది. అంతటి నిర్బంధంలో కూడా ఇలాంటి కార్మిక సంఘాల నాయకులు ఇక్కడ చూసిన నాయకులు మేము ఎంతోమంది పోరాటం చేసిర్రు, జైలుకు పోయిర్రు. వాళ్ళ పోరాట ఫలితమే ఆ ప్రభుత్వాన్ని గద్దెదింపడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో ఈరోజు ఈ వేదిక మీద ఉన్న అన్ని సంఘాల యొక్క పాత్ర ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి కూడా ఈ సంఘాల పాత్ర కీలకంగా ఉంది. కావున ఈ సంఘాలు ఈరోజు ఏదైతే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు మరియు ఇల్లు కట్టించుకోవడానికి వాళ్ళకు ఏదైతే ఆర్థికంగా గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చిందో అదంతా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా అధికారులు ఏదైతే ఇప్పటికే సర్వే చేశారు కంప్లైంట్లు ఏవైతే డబుల్ బెడ్రూమ్ల విషయంలో అనర్హులకు ఇచ్చిండ్రు అని చెప్పి వివిధ రకాల కంప్లైంట్లు రావడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అనర్హులు ఉన్నారు అని చెప్పి ప్రభుత్వము అధికారికంగా
సంబంధిత శాఖలకు సంబంధిత కార్యాలయానికి రాష్ట్ర స్థాయి కార్యాలయకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పటి రెవెన్యూ సిబ్బంది మీద సంబంధిత సిబ్బంది మీద చర్యలు తీసుకునే విధంగా ఆ ఫైల్ మూమెంట్ నడుస్తుందని నాకున్న సమాచారం. ఖచ్చితంగా ఎవరైతే డబల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారో, అనర్హులకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిరో, అన్ని డబల్ బెడ్రూమ్లని తిరిగి తీసుకొని పేదలకు ఇచ్చే విధంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు సీరియస్గా దాని మీద దృష్టి పెట్టిర్రు. ఆల్రెడీ ఇప్పటికే సార్ట్అవుట్ అయింది. సుమారుగా 500 నుంచి 600 ఇండ్లు అనర్హులకు ఇచ్చిర్రు. వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్లు నిర్వహించి కేవలం పార్టీలు చేసుకోవడానికి ఆ ఇండ్లు వాడుతున్నారు అనేది సమాచారము ప్రభుత్వంతో ఉంది. వాటిని అన్నిటినీ ఖచ్చితంగా అనర్హుల నుంచి లాక్కొని నిజమైన పేదలకు, అర్హులైన పేదలకు అందించే విధంగా మేము కూడా మా వాయిస్ని వినిపిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా పేదలకు ఇవ్వాలి. ఒక పర్సనల్ సమావేశంలో మన వాళ్ళు తప్పు చేసినా కూడా జైలు పంపిస్తా అని చెప్పడం జరిగింది. నా ఎంట ఉండి డబల్ బెడ్రూమ్ల విషయం అమ్ముకోవడం కానీ, డబ్బులు తీసుకొని ఎవరికైనా మీరు బెనిఫిట్ చేసే విధంగా వ్యవహారం చేస్తే మన వాళ్ళకు కూడా హెచ్చరికలు పంపండి, అందరినీ కూడా జైలుకు పంపిస్తా అని చెప్పడం జరిగింది. మాకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. కావున అనర్హుల ద్వారా డబల్ బెడ్రూమ్లు లాక్కొని అర్హులైన పేదలకు అందరికీ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ప్లాట్లు ఉంటే వాళ్లకు ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చే విధంగా అది కూడా ఫైల్ మూమెంట్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. అర్హులైన పేదలకు న్యాయం జరిగే వరకు ఈ సంఘాలకు మద్దతుగా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే గారితో నా వాయిస్ నేను ఖచ్చితంగా వినిపిస్తా. అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, ఇది వాస్తవం. వారి నుంచి లాక్కొని పేదవాళ్ళకి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా కూడా మా ప్రయత్నము, మా వాయిస్ వినిపిస్తాము. మీరు లేవనెత్తిన ఏదైతే అంశము న్యాయమైనది, నిజమైనది, కార్మికుల సమాఖ్య ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసిందో పేదలకు అందాలి అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కేవలము వాళ్ళ సంఘానికో ఇంకొకరికో లాభం చేయాలి అనే విధంగా కాకుండా అర్హులైన పేదలందరికీ లాభం చేయాలని చెప్పి ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిరో వారిని అభినందిస్తూ, అనర్హుల ద్వారా లాక్కొని అర్హులకు డబల్ బెడ్రూమ్లు అందాలని చెప్పి ఈ కార్యక్రమానికి మద్దతుగా నా వాయిస్ కూడా వినిపిస్తూ, ఇక్కడ ఏదైతే అంశాలు లేవనెత్తినరో ఆ అంశాలని ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయే విధంగా నా వాయిస్ కూడా వినిపిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ